నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి కేఎస్కే ట్యూషన్ సెంటర్ల యందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ కేఎస్కే ట్యూషన్ సెంటర్ల యందు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ యల్లారాముడు, రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షవలి, గుత్తికోట గైడ్ రమేష్ తదితరులు విచ్చేశారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం నెహ్రూ వేషధారణలో వచ్చిన చిన్నారులు అబ్బురపరిచేలా అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం బాలల దినోత్సవం పరిష్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరుపుకుంటామని, నేటి బాలలే రేపటి పౌరులు అనగా ఇక్కడ చదువుతున్న మీరే రేపటి పౌరులని, చిన్న వయసులోనే మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని, గురువులు దేవునితో సమానమని తెలుసుకుని రేపటి మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని. అనంతరం కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, డాక్టర్ యల్లారాముడు, రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షవలి, గుత్తికోట గైడ్ రమేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సో మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ యల్లారాము సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇప్పుడు సేవలో ముందంజలు ఉండేవాడు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారంటే 10 మందికి ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తి ప్రాణాలు పోతుంటే రక్తం అవసరం. అలాంటి రక్తం ఇప్పుడు దాతగా చేస్తూ దాదాపు 25 సార్లు రక్తదాతంగా గ్రహించిన శుభాకాంక్షలు. అలాగే దూరం మన తొలి మొదటి ప్రధాని మంత్రి ఎవరు? ఆయన చిల్డ్రన్స్ డే. సో ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ యల్లారాము సార్, అలాగే అనేక థ్యాంక్ యూ సార్. సో సార్ చాల్సిందిగా కోరుతున్నాం సార్. రమేష్ సార్ సో గుత్తి కూడా చరిత్ర అంటే సార్ చెప్తుంటాడు, ఎక్కడికి పోయినా చరిత్ర అంతా చెప్తుంటారు. అలాంటి వ్యక్తి గైడ్ రమేష్ సార్ గారు. అలాగే సేవలో ఎప్పుడు ముందంజలో ఉండేటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే స్మూత్ గా పేషెంట్ దగ్గర ఎప్పుడు మామూలు కోపగించుకోకుండా స్మూత్ గా వ్యవహరిస్తే ఎంతో వేల మంది, వందల మంది రోజు పరీక్షిస్తుంటారు. వైద్యానికి పరీక్ష పెట్టే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ యల్లారాము సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కూడా సో సార్ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కేఎస్కే ట్యూషన్స్ విద్యార్థులకు అలాగే కేఎస్కే ట్యూషన్స్
అధినేత అయిన సునీల్ గారికి ధన్యవాదాలు. మీ అందరికీ ఈరోజు చాచా నెహ్రూజీ జయంతి సందర్భంగా మనకు భారతదేశంలో బాలల దినోత్సవంగా జరపబడుతుంది. సో అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన శేషావళి గారికి, అలాగే సార్ గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. వర్షం పడుతుంది కాబట్టి మనము ఎక్కువగా ఏం చెప్పుకోవడానికి లేదు. అయినా కూడా మీరు ఎంతో ఓపికతో సైలెంట్ గా రావటం నిలబడటం, అది మన చాచాజీకి నివాళులు అర్పించడం. వారికి ఎప్పుడు అయినా మనకు మన దేశానికి చేసే సేవలకు ఆయనకు ఎంత మనం ధన్యవాదాలు చెప్తూనే సరిపోతుంది. చాలా పేద కుటుంబం నుండి వచ్చారు ఆయన అబ్దుల్ కలాం. ఆయన ఒకటే చెప్పేవారు, మీరు కళలు కనడం అంటే ఏమిటి? మీరు భవిష్యత్తులో ఏం సాధించాలనుకున్నారు, దానికి కళలు కనడానికి ఏమి అభ్యంతరం లేదు. ఎంత కష్టమైనా దాన్ని సాధించే వరకు వదలదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరే రేపటికి మన భారతదేశానికి పౌరులు. సో మీరు ఇప్పటి నుండే మీరు ఎంతో బాధ్యతగా ఉండి మీ ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తెస్తూ, మీ కుటుంబానికి, మీ స్కూల్ కి, మీ ట్యూషన్స్ కి, మీ యొక్క కాలేజీకి, మీ యొక్క పట్టణానికి, మీ యొక్క రాష్ట్రానికి, మీ యొక్క దేశానికి మీరే రేపు కాబోయే పౌరులు. మీరు ఎంత బాగా ఉన్నతి సాధిస్తే అది మన దేశానికి ఎంతో గొప్పగా సాధించిన వారు అవుతారని మీకు తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు లభించాలి, అందుకు మీరు కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కేఎస్కే ట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సునీల్ అన్న గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి వృత్తిలో చూస్తున్నాను. మంచి సేవాభాగం కలిగిన వ్యక్తి, రిపోర్టర్ గా మరియు ట్యూషన్స్ మరియు ఇన్ని రకరకాలుగా చేస్తూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. సంతోషం అన్న, ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ అవుతాము. మీరు కూడా పిల్లలు రేపటి బాలులు అన్నారు కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి 10 మందికి మనం సేవ చేయాలి అనే ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే నేను ఒక గుర్తిలో 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పటిదాకా 28 సార్లు స్వచ్ఛందంగా నేను బ్లడ్ ఇచ్చాను. భవిష్యత్తులో మీరు కూడా మీకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, దీంతో పాటు ఇవన్నీ వస్తాయి. దాంతో పాటు మీరు కూడా ఒక రక్తదానం అనే సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు బుక్స్ కావాలంటే బుక్ స్టాల్ లో దొరుకుతాయి, కిరాణా స్టోర్ ఐటమ్స్ కావాలంటే సూపర్ మార్కెట్ లో కానీ కిరాణా ఐటమ్స్ లో, కానీ బ్లడ్ ఎక్కడ దొరకదు. బ్లడ్ మన నుంచి రావాలా, మనం ఇస్తేనే ఇంకొకరికి ప్రాణం వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నా 28 సార్లు చెప్పిన, 28 సార్లు బ్లడ్ ఇచ్చాను. నేను గర్వంగా చెప్పుకుంటా, 28 సార్లు బ్లడ్ ఇచ్చి 28 మంది ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం ఇచ్చి నేను ప్రాణాలు కాపాడాలని గొప్పగా చెప్పుకుంటాను. భవిష్యత్తులో మీరు కూడా రక్తదానం చేసి 10 మందికి సేవ చేసి మీరు కూడా మంచి అనిపించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదే విధంగా సమయం తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషమైన విషయం ఉన్నా ఇక్కడికి రావడము. థ్యాంక్ యూ బ్రో. సో అన్న ఈ ఊరికి వచ్చినప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ కాదు, సో అతన్ని కూడా నేను తీసుకున్నా. ఫస్ట్ లో ఎట్లా రిపోర్టర్గా ఎదగాలని చెప్పి సలహాలు ఇచ్చినావు, అది బాగా గుర్తుంది బ్రో. థ్యాంక్ యూ. అలాగే ఇంక ఈ వ్యక్తి గురించి ఆల్-ఇన్ వన్ ఉన్నట్లు మన గైడ్. సో కష్టం అంటే ఈ వ్యక్తిని చూసి కూడా నేను నేర్చుకున్నా. ఓ పక్క చరిత్ర గోడ గైడ్ చెప్తుంటాడు, ఓ పక్క లెక్చరర్ గా ఉన్నాడు, ఓ పక్క ఇంకా 2-3 చెప్పలేని పనులన్నీ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గైడ్ రమేష్ సార్ అని చెప్పవచ్చు. సో ఆ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా మనము గుర్తించాలి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు, ఇందాక వక్తలు చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులని. అమ్మ వినాలి, మనము గత చరిత్ర గురించి
అదేవిధంగా చరిత్రకారుల గురించి గతంలో ఏం జరిగింది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. ఎందుకంటే గతాన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అదేవిధంగా మన పూర్వీకులైతేనేమి, మన స్వాతంత్ర సమర యోధులైతేనేమి, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను కూడా మనము చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పట్టణంలో 1889 నవంబర్ 14న స్వరూపరాణి మోతీలాల్ నెహ్రూ దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ యొక్క 1889 జన్మించిన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి 2 దఫాలుగా కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 1928 నుంచి 1932 సంవత్సరం కూడా ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగించారు. అదే విధంగా మితవాద సోషలిస్టుగా కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మితవాదులు అతివాదులను మనకి ఈ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. అందుకనే బాబు అమ్మాయిలు బాగా వినండి, చరిత్ర అనేది చాలా అవసరం, చాలా చాలా అవసరం. వారిని మనం ఆదర్శంగా తీసుకొని మన యొక్క భవిష్యత్తు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం గతాన్ని గుర్తు చేసుకుంటేనే మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాం అనేది నా యొక్క వ్యాఖ్యలు అన్నమాట. ఈ ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ చిల్డ్రన్స్ క్లాప్స్ కొట్టనమ్మా. సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే కట్ చేసి మీకు మేడం మీకు ఇస్తారమ్మా. నన్ను చిన్నారే తినిపిస్తారు. ఓకే మేడం, తీసుకుని పేపర్లో పెట్టించి. ఈ రోజు మనము జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్తున్నాం. ఇందాక సార్ చెప్పాలని ముందుగా అలా మర్చిపోతాం, సన్మానిస్తున్నాం సార్. ఓకే రండి సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మన సీనియర్ గైడ్ రమేష్ అన్న గారిని, లెక్చరర్ గైడ్ రమేష్ గారిని కూడా సార్ మాకు ఎప్పుడు దొరకడు. రిపోర్టర్ ప్లస్ మిత్రుడు అన్ని కూడా మాకు దొరకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే రక్తదాతలు మనం ఎంత సన్మానించినా తక్కువ అవుతుంది మాకి. సో శిక్షావల సార్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం సార్. సో సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫోటోలో ఎప్పుడు గవర్నమెంట్ డాక్టర్ మీరు హాస్పిటల్ పోతే ఏ సమస్య వచ్చినప్పుడు మా సార్ ఉంటాడు అక్కడ డాక్టర్. అర్థమైందా? మీరు కానీ మీ పేరెంట్స్ కానీ చూసినారా? సారు మెల్లగా ఏమి నీట్ గా కనుక్కొని ఎక్కడ ఆవేశపడకుండా చూసేది చూస్తూ ఎంతో మంది ప్రజలు మన్నలు పొందినారు సార్. మీరు తెలియకనే సార్ పాటే వెళ్ళరాము సార్ ఉంటే పోతాం, లేకపోతే లైన్ లో ఉంటే వాళ్ళు కూడా పక్క పోతారు. నొప్పులు జ్వరాలు ఉన్నాయి సార్, నేను చూసుకుంటాను కదా. ఆ సార్ ఉంటే బాగా చూస్తారు, లేదంటే వద్దు బయట ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటాం, లేకపోతే ఆర్ఎస్ సార్ పోతామంటారు. కానీ అంత గొప్ప వ్యక్తి సార్ మీరు. చాలా సంతోషం సార్, చాలా హ్యాపీ సార్ ఫీల్ అవుతున్నాం. సో అలాగే మన గైడ్ సార్ చెప్పిన అతను కూడా అంతే. సో ఒక పక్క లెక్చరర్ మీకు ఇద్దరు డ్యూటీ పడతారు, పోతాడు, అలా పోతాడు, ఇంకొక వెహికల్ తోలుతాడు సొంతము. సో పేదరికం ఎక్కడైతే కాదు, వర్క్ చేయడం అనేది ఆ వ్యక్తిని చూసి నేను చాలా సార్లు గర్వపడినా. సో అక్కడ రేషన్ వాహనం తోలుతాడు, మళ్ళీ లెక్చరర్ కనపడతాడు నా ఫ్రెండ్ కదని, మళ్ళీ ఇంకొక డ్యూటీ చేస్తాడు, మళ్ళీ ఏదే కాలేజీలో పోతాడు. సో అలా మళ్ళీ రిపోర్టర్ సాయంత్రం అయితే మళ్ళీ రిపోర్టర్ ఎట్లా సార్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. లాంటి వాళ్ళు మా దానికి రావడం వర్క్ అంటే అది వర్షం అంటారే చేస్తాను, కష్టపడతానే ఉంటారు ఎప్పుడు కూడా. మనం రోజు చెప్పే ఆగలేదన్నా 10 నెలల 20 నెలల రోజు చెప్పే ఫీల్ అయిపోతాం, ఏదో కష్టపడుతున్నాము ఇంతకని. కానీ అంత డ్యూటీలు చూస్తే అమ్మాయి అనిపిస్తారు ఇదే అని.
సో అది ఇంకా రక్తదాత ఇతనంతే మార్నింగ్ వెహికల్ ఎగ్జామ్కి తిరుగుతుంటాడు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, రక్తం ఏదైనా కూడా వెంటనే స్పందించి రాష్ట్రంలో కానీ ఎక్కడున్న జిల్లాలో కూడా పంపిస్తూ ప్రాణం అనేది ఇంపార్టెంట్. ఏమైనా ఏమైతే ఇతనికి నెంబర్ వచ్చేస్తారు కాదు. అలాంటి గొప్ప వ్యక్తి ఇతను ఎంత పోగినా కూడా అక్కడే ఇవ్వాలి. ఇది కాదు మళ్ళా ఇంకొక డ్యూటీలు వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతూ రిపోర్టర్ ఇతను కూడా రిపోర్టర్ గా ఉంటూ సేవలు అందిస్తూ ముందుకు పొందుతున్నాడు. అంటే కష్టం ఇంత అనేది తేడా లేదు వీళ్ళందరూ కూడా. సో అందుకే మీకు వీళ్ళని ఎందుకు ప్రతిపించినప్పంటే శ్రమే ఆయుధం, శ్రమే కష్టం. ఆ కష్టపడితే ఏదైనా సాధించడానికి ఆదర్శవంతులు ఇద్దరిని కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ ఇందాక మరీ చెప్పాడు అంటే మేము గొప్పవాళ్ళమని కాదమ్మా, ఎందుకంటే మాలాగా మీరు కష్టపడకుండా సిన్సియర్గా చదవండి, ఒక టైం తీసుకోండి. ఆ టైం ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఇంపార్టెంట్ లెసన్స్ ఏమున్నాయి, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, వాటి క్వశ్చన్ ఆన్సర్స్ రాయడం, రాస్తే చేయడం గొప్ప కాదు. కానీ మీరు ఇప్పుడు ఈ వయసు నుంచే, ఈ బాల్య వయసు నుంచే మీరు ఒక లక్ష్యాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇది కావాలి అంటే అది కంపల్సరీగా మీరు దాన్ని రీచ్ అవ్వాలి. మా పిల్లలకు కూడా అదే చెప్తా. ఇందాక మా అబ్బాయి కూడా ఇక్కడ ట్యూషన్కి వస్తున్నాడు, మా తమ్ముడు కొడుకు. ఆ అబ్బాయి కూడా చెప్తా, ఇప్పటి నుంచే నవోదయ, మీరు నవోదయ కావాలంటే ఈ వయసు నుంచి మీరు ప్రిపేర్ కావాలి. ఈ వయసు ఎస్పీ కావాలంటే ఈ వయసు నుంచే, అంటే 7-8 సంవత్సరాలు తరగతుల నుంచి కూడా మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది ఉంటే ఆ రోజుల్లో గ్రూప్స్ కి మీరు ఆ రోజుల్లో గెలుపొందుతారనమాట. కాబట్టి మీరు ఈ సెల్ ఫోన్లు కానీ, అదే విధంగా ఈ సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ముఖ్యంగా మొబైల్, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలమ్మా. మనము ఏం కావాలి అసలుకి. సారు ఎలా రాముడు సార్ అంటే నాకు పేరు వినాను కానీ సార్ ఎక్కడ వర్క్ చేస్తారనే తెలియదు. కానీ ఇందాక సార్ చెప్పారు, సునీల్ సార్ చెప్పారు, సార్ ఉన్నారంటే అక్కడ పేషెంట్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు కూడా నయమైపోతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన రిసీవింగ్ అలాంటిది, ఆయన మాట్లాడే మాట అలాంటిది. మీరు కూడా గొప్పవాళ్ళుగా కావాలి. మనం ఈరోజు చెప్పుకున్నాం జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆయన జీవిత చరిత్రను ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన గొప్పవాడు కాబట్టి. ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడమ్మా. కష్టపడే ఈ రోజు స్వతంత్ర భారతదేశానికి ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం కష్టపడి కష్టంగా జరగండి, కష్టపడి మళ్ళా మీరు మీ లెసన్స్ ఏమనుకున్నారో మీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి కదా, వాటిని రాసుకోవాలి. వాటిని రాసుకుంటే వాటిలో ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ కూడా కొంతమంది సైన్స్ గ్రూప్ వాళ్ళకి పటాలు వస్తాయి, మ్యాప్స్. ఆ మ్యాప్స్ కూడా వాటి యొక్క విడి భాగాలు ఆ మ్యాప్ పెన్సిల్ తో రఫ్ గా వర్క్ చేసుకోవడం మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక పలక తీసుకోవాలి, ఆ పలకలో మొత్తం కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేస్తేనే మీరు ఆ రోజు గుర్తుంటున్నామా. ఒకటేసారి నాకు ఎగ్జామ్ రేపు ఉన్నాయి లేదా ఒక 10 రోజులు ఉన్నాయి, నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతానంటే అవ్వదు. మీరు ఈ రోజు నుంచే 10th క్లాస్ వాళ్ళు ఈ రోజు నుంచే, మార్చిలో ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నుంచే ప్రిపేర్ కావాలి. కాబట్టి ఎందుకంటే చదువే మనకి ఆస్తి. మన మీ పేరు పక్కన ఈ యొక్క మీరు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్, మీ యొక్క సర్టిఫికేటే మీకు ఆస్తి. ఎందుకంటే వాటిని చూసే మీకు సమాజంలో గౌరవం. మీకు ఆస్తులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, అది సెకండరీ. ఫస్ట్ మీరు చదువు. ముఖ్యంగా ఆడపిల్లలు, అమ్మాయిలు కంపల్సరీగా చదువు అనేది చాలా చాలా అవసరమని నా యొక్క అనుభవంలో నేను చెప్తున్నానమ్మా. నా కూతురు 4వ క్లాసు హిందూపూర్ గురుకులంలో చదువుతాను, 4th క్లాస్. మా అబ్బాయికి 10th క్లాస్. కానీ అమ్మాయిని 4th లోనే వదిలాము, ఇప్పుడు ఆమె 7th క్లాస్. మేము వెళ్ళామంటే అసలు ఇంటికి రానంటుంది అమ్మాయి. అక్కడే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతాను. కాబట్టి నేను ఏం చెప్తానంటే చదువే ముఖ్యం, తర్వాత తల్లిదండ్రులు. మీరు చదువుకున్నారంటే మంచి స్థాయికి వెళ్తే మీ గురించి మళ్ళీ కేసు చేసి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గురించి ఎలా చెప్పుకుంటున్నామో మీ గురించి మేము కూడా అలా చెప్పుకోవాలని చెప్పేసి మీకు నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మాతో ఎంతసేపు చెప్పుకుంటారు, అవలీలుగా చెప్పట్లే గొప్ప వ్యక్తి. ఎందుకంటే హిస్టరీలు ఇచ్చాడు ఒకటి కాదు, ఆలింగ్ సారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్ని మధ్యలో అప్పుడు స్టాప్ చేసిన పైన ఇప్పుడు మనకు సమయం ఉంది, మాట్లాడవచ్చుగా కోరుతున్నాం సార్. అందరికీ ఒకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
రమేష్ సార్ గారు చెప్పారు కదా. మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, లేదా భూమి పత్రాలు ఉన్నాయనుకోండి, అది ఎవరైనా చెప్పవచ్చు, అవునా కాదు? కానీ మనం చదువుకున్న చదువు అది ఎవరు దోచుకోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్య అనే ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. అంటే ఈ విద్య అనే ఆస్తి, విద్య అనే దీపం ఇంకా కొన్ని వేల దీపాలను వెలిగిస్తుంది. సో మీరు టీచర్ అయ్యారనుకోండి, ఎంతో మందికి మీరు విద్యను మళ్ళీ మీరే చెప్పగలరు. ఇంకెంత మీకు ఇప్పుడు 10th క్లాస్ ఉన్న వాళ్ళకి ఇంకొక 10 years అయిపోతేనే మళ్ళీ వాళ్ళు డిఎస్సి రాసేస్తారు. సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ సమయము 24 గంటలే, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నది టెక్నాలజీ మనకు తెలిసిందే కదా. ఇంటర్నెట్ అనేది, యూట్యూబ్ అనేది, గూగుల్ అనేది మన చేతుల్లో ఉంది. ఏ విషయమైనా మనము దాంట్లో చూడవచ్చు, వెంటనే పొందవచ్చు. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది మనకు చదువుకు ఉపయోగపరంగా, మన భవిష్యత్తుకు ఉపయోగపరంగా అట్లా ఉపయోగించుకోవాలి తప్ప దాంట్లో ఊరికి టైం పాస్ కోసం ఉపయోగించుకోకూడదు. మనకు కొంచెము కాలక్షేపం అవసరమే, కానీ అదే అలవాటు చేసుకోకూడదు. మనకు చదువు ఎంత ఇంపార్టెంటో మనసుకు కొంచెం విశ్రాంతి అవసరం. మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్ చదివినా కూడా అది ఇంకా నవల కాదంటది. సో మధ్యలో ఒక 10 minutes కానీ, 1/2 hour కానీ అంతే. అప్పుడు అవి కూడా ఎక్కువగా మనకు ఇంపాక్ట్ కాకుండా ఏమైనా కామెడీ సీన్స్ కానీ ఎంటర్టైన్ లాగా ఉండాలి. మానసికంగా మనకు దాన్ని డైవర్ట్ చేయకూడదు. సో అలాగే మనం దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఈ యూట్యూబ్ ని ఎక్కువగా మనము ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, షార్ట్ వీడియోస్. సో అవి చూస్తూ టైం వేస్ట్ చేయకూడదు, సరేనా? ఇప్పుడు మన పిల్లలకి ఎక్కువ అడిక్ట్ అయ్యేది ఈ సెల్ ఫోనే. సో దానివల్ల మనకు అడిక్ట్ అయిపోతాం. అది చూసేటప్పుడు ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది, కానీ చదవమంటే అట్లా మాత్రం మళ్ళీ ఒక 1/2 hour కోరుకుంటాం. సో ఆ ఇంట్రెస్ట్ మనం చదువు మీద చూపించాలి. మ్యాథ్స్ చూసుకోండి, సైన్స్ చూసుకోండి, టాప్ సబ్జెక్ట్స్ వాటిని మనము చదవడమే కాదు, ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ మనకు రావాలి అంటే బుక్ అనేది ఎన్ని అయిపోతే అంత బాగా మనకు. నెక్స్ట్ క్లాస్ అయిపోయినాక కదా ఎంపీసీ కానీ బైపీసీ కానీ, తర్వాత డాక్టర్ కావాలనుకుంటే మీకే ముఖ్యంగా. ఎందుకంటే 10th ఇంకా 2 ఏళ్ళు ఇది క్రూషియల్ టైం అనుకోండి. ఈ 3 ఏళ్ళు మీరు సద్వినియోగంలో బాగా చదివారనుకోండి, మీకు లైఫ్లో ఎటువంటి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ 3 ఏళ్ళు కానీ మనం కానీ పాటు చేసుకున్నామా ఇంకా అయిపోయింది. ఇంకా మనం తర్వాత ఎంత కష్టపడినా చెప్పలేము. కానీ ఈ 3 ఏళ్ళు బాగా కష్టపడ్డారంటే మీరు లైఫ్లో ఖచ్చితంగా మీరు అనుకునేది డిస్టర్బ్ చేసుకున్నామా, హార్డ్ వర్క్ చేస్తే కానీ మళ్ళీ బాగుపడతాం అనేది ఉండదు. సో మాకు 10th క్లాస్లో ఇలాగే చెప్పారు. ఇంటర్కి వెళ్ళాక బాగా చదివారు అనుకోండి, ఇంటర్మీడియట్ అవుతుంది. అదే కానీ ఇంటర్లో కొంచెం మనం బాగా ఎక్స్ట్రా చేసి చదవలేదు అనుకోండి, ఇంటర్మీడియట్ అయిపోతాం. ఏమైంది? చదివితే ఇంటర్మీడియట్, లేదంటే మీడియట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 10th క్లాస్ ఇంటర్ అనేది మీకు క్రూషియల్ కాబట్టి కంపల్సరీగా ప్రాక్టీస్. మ్యాథ్స్ బాగా చేస్తూనే ఉండాలి. 3 times కానీ 4 times దాన్ని అన్నిసార్లు చేస్తే సెకండ్ ధైర్యం ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ట్రాక్ చేయగలం. అలాగే మిగతా ఇంకా అయిపోయింది. మనం ఎక్కువ బై హార్ట్ చేయకూడదు. రిమెంబర్ అనేది ఇవ్వాలి. రిమెంబర్కి మీరు 1 time చదివేదానికంటే 3 times చదివితే 3 times చదివేది 1 time చూడకుండా రాశారనుకోండి ఇంకా బాగుంటుంది. చూసి రాస్తే బాగానే ఉంటుంది. 3 times చదివి చూసి రాసినారనుకోండి బాగా ఉంటుంది. ఒక్కసారి చూడకుండా రాయండి. అప్పుడు మనకు బ్రేక్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే ఇవల్ల మీరు చూడకుండా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ లో మంచి స్కోర్ సాధిస్తారు. సెకండ్ స్ట్రైట్ ఉండదు. ఇప్పుడు కానీ మనము ఈ అయిపోయింది, మనకు డిసెంబర్ వస్తుంది కాబట్టి 2 months మీరు చదివేది, ఎగ్జామ్స్ వస్తాయి. సో టైం ప్లాన్ చేసుకోండి, ఎవ్రీడే చదవాలి. అలాగే మధ్యలో రిలాక్స్ కావాలి. ఎప్పుడు చదివినా అది చదివే గుర్తుండదు.
సో ఒక హాఫ్ అన్ అవర్ అమ్మ వాళ్ళతో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, చాట్ చేయండి. తర్వాత డిస్కస్ చేసుకోండి. మీకు చదివేది ట్యూషన్లో ఉంటారు కదా, టైం వేస్ట్ చేసుకోవద్దు. 10th క్లాస్ వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 years బాగా చదివి మీరు అనుకునే సాధించాలని కోరుకుంటూ స్లో తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ ఇంకా చక్కగా చెప్తారు, ఎందుకంటే అనుభవం గొప్ప గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ వైద్యులేనంటే అలా తప్ప కష్టపడేదే కాదమ్మా సార్, ఆలోచించండి. అలాగే ఈ కార్యక్రమానికి నేను యాంకర్గా అమ్మని పిలిచాను, ఎప్పుడు పిలుస్తాను నా స్టూడెంట్ కాలేజ్ ఎప్పుడు పిలుస్తారమ్మా మా తేజస్వి అండ్ మాధవి అమ్మా. థ్యాంక్ యూ నాన్న, సర్కార్ చూడదమ్మా. Hi, hello, everybody. Good evening. First of all, happy Children's Day. And respected Dr. Ella Ramuri sir, Red Dress Chavali sir, Hichli lecturer Ramesh sir, happy Children's Day sir. Thank you sir. And ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ డే గురించి మనము ఏంటో తెలుసుకోవాలి కదా, కాబట్టి చిల్డ్రన్స్ డే గురించి స్పీచ్ ఇవ్వబోతున్నారు. గౌసియా అనే అమ్మాయి, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా మిత్రులందరికీ ప్రతి ఏడాది 14వ సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఈ వేడుక భారత తొలి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నెహ్రూకి పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూకి పిల్లలు. థ్యాంక్ యూ గౌసియా. చిల్డ్రన్స్ డే సందర్భంగా సార్ గేమ్స్ నిర్వహించారు. సో అందులో గెలిచిన వారికి ప్రైజెస్ గిఫ్ట్స్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ జూనియర్ గర్ల్స్ లెమన్ అండ్ స్పూన్, ఫస్ట్ టు 4th క్లాస్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వర్షిత. ప్లీజ్ వెల్కమ్. Next seniors. The senior girls 5th to 8th class. First prize goes to Lakshmi. Lakshmi, please come to the stage. Next boys cricket senior 10th boys. Vishnu team winners. First prize goes to Vishnu team winners. Please welcome. Vishnu team winners. Boys cricket seniors. Lemon and spoon junior boys first to 5th. Ibrahim. First prize goes to Ibrahim. ada bambi ko pinto. Berko. Sara. Second prize goes to junior girls. Ayat. Lemon and spoon. Second prize goes to Ayat. Next senior girls, second prize goes to Kirtana.
వచ్చేసి అర్థం Next junior girls 11 and school. Third prize goes to Sumati. Senior girls second prize goes to Keertan. Third prize goes to Vardhini. Next third prize goes to Gautam. Musical chairs first prize goes to Suhana. Musical chairs 50 to 70 class first prize goes to Vardhini. Junior boys first to 6th class first prize goes to those. Senior girls 8 musical chairs first winner Pujita. Musical chair second winner Subhati. Musical chair 5th to 7th class second winner Afrin. Musical chair junior girls third prize Tanushree. Class musical chairs third prize Sudha. Thank you sir, thank you so much. Junior boys first to 6th class second prize Ubay. Senior girls 8th class musical chairs Dikshita. Junior boys first to 6th class Ibrahim third prize. Next third prize Ashwini 8 musical chairs. Girls games musical chairs first prize goes to Jayashree. Lemonade spoon first prize goes to Alia. First prize goes to Shubha.
Musical chair second prize goes to Gayatri. Second prize goes to Pinky. This third prize goes to Rupa. This second prize goes to Next Kabaddi. First prize goes to Kalyani team. Kalyani team అందరికీ కలిపి Kalyani team, please welcome. ఇది పాస్పోర్ట్ పబ్లిక్ మళ్ళీ ఇస్తాను. Second prize goes to Tejaswani team. Two players. First prize goes to Kalyani team. ఇప్పటి Boys cricket seniors, second prize Vishnu team. కాదమ్మా సౌమ్య బ్యాట్ తెచ్చింది చూడ కప్పు ఉంది ఇక్కడ లాస్ట్ టీం గురించి నేను క్రికెట్ తెచ్చిన కప్పు టీం లీడర్ క్యాప్టెన్ రమ్మన్నా Vishnu, please come on. Next second prize goes to Ajay team cricket. Indian boys cricket team. First prize goes to Sahid team. ఒకరండి కెప్టెన్ మళ్ళా మీకు అక్కడ నడుకో Second prize goes to Surendra team. Okay, thank you. థ్యాంక్ యూ. సో ఇంకా మిగిలిన వాళ్ళని నేను చేశాను సో సార్ డాన్స్ మీరే చేసుకుంటారు ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సచివ్ గారు. సో సార్ పంపించేసాను. ఇలా డ్యాన్స్లో ఇవన్నీ చేయలేదు తిరిగి చేసుకోండి. నేను వస్తా సార్ పంపించి వస్తాను. డ్యాన్స్ స్టార్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయించుకో. మా హ్యాపీ చిల్డ్రన్ ప్రతి ఒక్కరికి మా బ్రాంచ్లు ఎక్కువ అయిపోయి కొత్త కదా మీరు. సో ప్రతి ఒక్కరికి నన్న మై డియర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. బాలల తెలుగులో బాలల ఎందుకప్ప అంటే చాచా నెహ్రూ పుట్టిన రోజుని అనగా జన్మదినాన్ని మనం ఏమంటారప్ప అంటే ఏమంటారు చిల్డ్రన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ అన్న. చాచా నెహ్రూ ఎవరప్ప అంటే మన భారతదేశ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఏమి ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ.
ఆయనకి నా మధ్య చిన్నపిల్లలు అంటే ఇష్టం చూడు, అన్ని తిరుక్కోవాలని మీ దగ్గరికి రావాలని వచ్చిన. సో అట్లా ఇష్టం కంటే అతను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఏమని పిలుస్తారు? కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజుని జయంతి, చనిపోయిన తర్వాత అనేది జయంతి అంటారు పుట్టినరోజుని. సో ఆ జయంతి రోజు మనకి చిల్డ్రన్స్ డేగా బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. సో అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. లేదు చెప్తా. సో ఈ ట్యూషన్ ఫస్ట్ వచ్చింది ఎవరు? ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దాకా నూరా బాబు ఇక్కడ నుంచి వచ్చిన ఒక బాక్స్ మంచిన బాక్స్ కంబాక్స్ మాది ఉంది చూడు. ఇట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క మాట చెప్పినట్టు ఇస్తానని అట్లా తీరా సరే. ఇంకా బాగా పిచ్చుకున్న వాళ్ళందరినీ కూడా ఇట్లా క్యాచ్ సో క్లాస్ కొట్టండి. ఒక్కరికి కూడా ఇస్తాం. ఏం బాబు అర్థమైందా? కొట్టమ్మా. డాన్స్ చేసే వాళ్ళు ఒకటిగా నిలబడండి. వాలంటరీ ఒకటి ఉండండి. వాలంటరీ ఉంటా
Namaskar.